ప్రైజులార్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సందేశాలను ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యములోంచే మరి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయాలు మనం తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు అవి దాచబడి ఉంటూ ఉంటాయి. వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనకి మరి తెలియపరచడం, బోధించడం జరుగుతూ ఉంటుంది. వాటిని ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని మీ ఆధ్యాత్మిక జీవితాల మరి ఎదుగుదల కొరకు, మీ ఆధ్యాత్మిక జీవితాల క్షేమాభివృద్ధి కొరకు ఈ విషయాలన్నిటినీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే వీక్షిస్తున్నటువంటి మీరు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు దీవెనకరంగా మేలుకరంగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి తద్వారా కలిగేటటువంటి ప్రభు యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతమందికి పరిచయం చేయడం కూడా అది మనకి ఆశీర్వాదమే. అది కూడా ఒక పరిచర్య అని తప్పక మరి ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించిన సువార్త వచ్చిన భాగాన్ని మనం ప్రియా దేవుని బిడ్డలారా మరి చదువుకొని ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఆ వచ్చిన భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకొని ఈ అంశానికి సంబంధించిన అనేకమైనటువంటి నూతనమైన విషయాలు ఈ దినాన్ని ఈ ధ్యానము ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త వచ్చిన భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో అంటే పుట్టినోట్లో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని అక్కడ వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మతబోధకులైనటువంటి మరి పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగములో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఒక మాటను ఇక్కడ వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనేటటువంటి మాటను ప్రభు వాడారు. అంటే యేసు ప్రభు వారి మతానికి ఆయన దేవుడు కాదు, కానీ మార్గానికి ఆయన దేవుడు అని ఆయన ప్రియా దేవుని బిడ్డలారా తన బోధల ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మతము అనేది మత బోధకులు, మత పెద్దలు మనుషులలో నుండి మతం అనేది వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయబడినదిగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు చెప్పినటువంటి ఈ మాట ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రభు అంటున్నారు, ఒకని మీ మతములో అంటే మనిషి ద్వారా కూడా మతం అనేది ఏర్పరచబడింది. ఏమంటే ఆ మతములో మనుషులను కలుపుకునేటటువంటి పని చేసేటటువంటి మత బోధకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, మత సంబంధించినటువంటి మనుషులు ఉన్నారని ప్రభు చెబుతూ నేను మతానికి దేవుణ్ణి కాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన స్వయంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయంలోంచే సుదీర్ఘకాలంగా మరి మతానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మతము ఏ రకమైనటువంటి దుర్మార్గపు పనులు చేయిస్తూ ఉంటుందో, దేవుని మార్గము మనుషులకు ఏ రకమైన మేలు చేస్తూ ఉంటుందో, మంచిని నేర్పుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి ఆ మతానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ వస్తూ క్రైస్తవ్యము మతము కాదు, కానీ ఇది నిత్యుడగు దేవుని చేరుటకు మరి ఆ దేవుడే ఏర్పరిచినటువంటి మార్గము అని మనం ధ్యానం చేసుకుంటూ
రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మతము అని దేనిని అన్నదో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మరి దేవుని మార్గము, ఆ మార్గము మరి ఎవరికి సంబంధించింది, ఈ మార్గమునకు మరి దేవుడు ఎవరై ఉన్నారు అని ఈ విషయాలను కూడా మనం దేవుని వాక్యంలోంచి తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఒకవేళ గత కాలంలో వీడియోస్ని ఎవరైనా, ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన వీడియోస్ని చూడలేని వారుగా ఎవరైనా ఉంటే దయతో మీరు చూస్తే ఎన్నెన్నో వాస్తవ సత్యాలు మీకు తెలియపరచబడతాయి. తద్వారా మీ విశ్వాసాన్ని మతములో కొనసాగిస్తున్నారా, లేక మీ విశ్వాసాన్ని యేసయ్య బోధలనేటటువంటి మార్గములో కొనసాగిస్తున్నారో మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మతములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తే దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని మనం పొందుకోలేం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిత్యుడైనటువంటి దేవుణ్ణి కూడా మనం చేరుకోలేం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఆయన మార్గములో, ఆయన బోధల ప్రకారమైనటువంటి రీతిలో మన విశ్వాసాన్ని కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఉన్న ఆ నిత్యత్వములో, ఆ పరలోకములో నీవు నేను ఒక దినాన్ని ఆయన కలుసుకుంటాం. ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నీవు నేను పొందుకోగలం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించినటువంటి మరి విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది నరహంతకులను తయారు చేసేది అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మతము అనేది అది హాని చేసేదే కానీ అది మేలు చేసేది కాదు అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ విషయాలకు సంబంధించిన విషయాలను మరి అనేకమైన విషయాలు ఈ దినాన్ని మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతము అనేది హాని చేసేదనియు, అంతేకాదు మతము అనేది నరహంతకులను తయారు చేయనిదే ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుంటూ మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గము హాని చేసేది కాదనియు, అది మేలు చేసేదనియు మనం చెప్పుకుంటూ కూడా రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మతానికి మూలమైన అపవాది లేక సాతానుగాడైనటువంటి, లేక ఈ అపవాది దేవుని శాశ్వత విరోధైనటువంటి మరి వాణ్ణి మనం చూస్తూ ఉంటాం. అయితే వాని గురించి యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, వాడు నరహంతకుడు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆది నుండి కూడా మరి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు అని యోహాను సువార్త 8:44 ప్రభు చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 మనం చూస్తున్నప్పుడు అక్కడ యోహాను భక్తుడు ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. మనము కైను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను అని అక్కడ మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మంచి క్రియలు చూడలేని వాడు దుష్టుడు అని మనం తెలుసుకోవాలి. మంచి క్రియలు చూడలేని వారు దుష్టుని సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మంచిగా జీవించిన వారిని చూడలేని వాడు దుష్టుడు, చూడలేని వారు కూడా దుష్టుని సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచిగా జీవించే వారిని చూడలేని వారు దుష్టుని సంబంధులు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గం ఇలా కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే దేవుని మార్గానికి దేవుడే మూలం గనుక దేవుడు మంచి క్రియలు చూసి సంతోషించే దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా మంచి క్రియలు చేయవారు దేవుని సంబంధులు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యోహాను సువార్త 10:32 మనం చూస్తున్నప్పుడు ప్రభు ఈ విధముగా అనుటను మనం చూస్తుంటాం. మంచి క్రియలను మీకు చూపి తిని అని మరి శిష్యుల సమక్షములో యూదులతో ప్రభు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు వారు మంచి క్రియలు ఆయన చేసిన వానిగా, మంచిగా ఉన్నవానిగా, మంచి క్రియలు చూపించిన వానిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరూ ఆయన లాంటి మంచిని కలిగి ఉండాలి. దేవుడు మంచివాడు, మంచి క్రియలు చేయవాడు గనుక, యేసు ప్రభు దేవుడు గనుక ఆయన మంచివాడు, మంచి క్రియలు చేసి ఆయన చూపించాడు. వాటిని చూసి నేర్చుకోవడానికి ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి క్రియల మూలం, అంటే మంచి క్రియలకు మూలం దేవుడే అని మనం ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని యొక్క వాక్యం క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడను మంచి నడవడిక కలిగి ఉండమని
మరి బోధించుచు ఉన్నట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో మనం చూస్తుంటాం. అదే విధముగా తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు యవ్వన స్త్రీలను గూర్చి ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి ఆ విషయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, వారు మంచివారినై ఉండవలనని అదే విధముగా మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని వారికి బోధించమని తీతుకు మరి తెలియపరిచినట్లు పౌలు గారు మనం చూస్తూ ఉంటాం. తీతుకు, నీవు ఇగో యవ్వన స్త్రీలకు ఈ విషయాలు నువ్వు తెలియపరచాలి, వారు మంచివారిగా ఉండాలని, అదే విధముగా మంచి ఉపదేశము చేయవారిగా వారు ఉండాలని వారికి బోధించు అని తీతుకి పౌలు గారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా మంచి ఒప్పుకొను ఆత్మీయతను కలిగి ఉండాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12లో మనం చూస్తూ ఉంటాం. అయితే ముందు చెప్పుకున్నటువంటి ఆ మాటలకు సంబంధించిన రెఫరెన్స్ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3:5లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మంచి దాసులుగా ఉండాలనియు లూకా సువార్త 19వ అధ్యాయం 17లో మనం చూస్తుంటాం. మంచి పరిచారకులుగా ఉండాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6లో చూస్తుంటాం. మంచి ప్రవర్తన గలవారై ఉండాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. మంచి పునాది తమ కొరకు వేసుకోవాలనియు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యములు 6:3లో మంచి పేరు పొందిన 7గురిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మంచి పోరాడమనియు పౌలు తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18లో మనం చూస్తూ ఉంటాం. మంచి పోరాడి తిని అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7లోను మంచి ఫలములు ఫలించాలని యేసు ప్రభువారు శిష్యులకు తెలియపరిచినట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయం 17లో మనం చూస్తూ ఉంటాం. మంచి బుద్ధిచే క్రీస్తుని ప్రకటించుచున్నారనియు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. మంచి మనస్సాక్షి నుండియు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5లో మనం చూస్తుంటాం. మంచి మనస్సుతో వాక్యమును విని అవలంబించాలి అనియు లూకా సువార్త 8:15లో మనం చూస్తూ ఉంటాం. మంచి మాటలు ఆడినవానిగా ప్రభువుని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 23లో మంచి మాటలు పలుకమని ప్రభు చెప్పుటను మత్తయి సువార్త 12వ అధ్యాయం 34లో చూస్తూ ఉంటాం. మంచి ఈవులను ఇయ్యాలని యేసు ప్రభు వారు చెప్పుటను మత్తయి సువార్త 7:11లోను, అదే విధముగా యేసు ప్రభు వారిని యూదుల్లో కొందరు మంచివాడనిరి అని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 7:12లో కొంతమందికి మంచివారిగా ఉండువారిని చూస్తే కడుపు మంట అని కూడా మత్తయి సువార్త 20:15లో మనం చూస్తుంటాం. అంటే కొంతమందికి మంచివారిగా నడుచుకునేవారు, మంచివారిగా జీవించేవారంటే ఆ మంచివారిని చూస్తే కొంతమందికి కడుపు మంట అంటే అసూయ అని యేసు ప్రభువు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా మంచివాడు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం మత్తయి సువార్త 19:17లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మంచివారి మీద సూర్యుని ఉదయింపజేసిన వానిగా, మంచివారి మీద కూడా ఆ వర్షాన్ని కురిపిస్తున్న వానిగా మత్తయి సువార్త 5:45లో మనం చూస్తూ ఉంటాం. మంచి సాక్ష్యము గలవారై ఉండవలనని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7లో మనం చూస్తూ ఉంటాం. మంచి సైనికుల వలె ఉండాలని తిమోతికి రాసిన 2వ పత్రిక 2:3లో మనం చూస్తూ ఉంటాం. మంచి వారినై ఉండవలనని తీతుకు 2:5లో మనం చూస్తూ ఉంటాం. ప్రభు మంచి కాపరిగా యోహాను సువార్త 10:11లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక మంచి దేవునిది, దేవునికి సంబంధించినది అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి దేవుని మార్గమే ప్రియా దేవుని బిడ్డలారా మంచిని బోధించినదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, మంచి అనేటటువంటి మాట బైబిల్లో రాయబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మంచికి మూలము మరి దేవుడై ఉన్నాడు, లేక మంచికి మూలము ఏకైక నిజదేవుడైన యేసు ప్రభువారై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి అనే పదం మరి ఆ బైబిల్లో వ్రాయబడింది. మంచి అనేటటువంటి మాట ప్రతి విషయాలకు కూడా అక్కడ మరి ఆపాదించబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక యేసయ్య మార్గము మంచి మార్గము, యేసయ్య బోధలు మంచి బోధలు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గము మంచి చేసేదై ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. మనిషిని మంచి మనిషిగా
నడిపించినదై ఉన్నది. ఏది అంటే దేవుని యొక్క మార్గము. అంతేకాదు దేవుని మార్గము ప్రాణాన్ని పెట్టేదే కానీ ప్రాణాన్ని తీసేది కానే కాదని తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇలా అన్నట్లు మనం చూస్తుంటాం. యోహాను సువార్త 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని అక్కడ మరి ప్రభు చెప్పినట్లు మనం చూస్తుంటాం. యోహాను సువార్త 10:15లో మనం చూస్తున్నప్పుడు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నానని యోహాను సువార్త 10:18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నేనే దేవుడను అని చెప్పేటటువంటి లేక అని చెప్పినటువంటి దేవుడు తన ప్రజల కొరకు ఇట్టి త్యాగాన్ని చేటుకు సిద్ధపడిన వాడై ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే నేనే దేవుణ్ణని ఒకవేళ ఎవరైనా చెప్పారు అనుకోండి, ఆ చెప్పే దేవుడు తన ప్రజల కొరకు ఇట్టి త్యాగాన్ని చేటుకు సిద్ధపడిన వాడై ఉండాలి. ఇట్టి త్యాగాన్ని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాణాన్ని తీసుకునేవానిగా కాకుండా ప్రాణాన్ని పెట్టేవానిగా ఉండాలి. అలా ప్రాణం పెట్టినటువంటి ఏకైక నిజదేవుడు యేసు ప్రభువారని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తుంది. యేసు ప్రభువారు ఆ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారు ఆయనే స్వయంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంటే దేవుడు మంచి చేస్తాడు, దేవుడు మరి ప్రాణం పెట్టేవాడే కానీ ప్రాణాన్ని తీసుకునేవాడు కాదు అనే విషయాన్ని స్వయంగా ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు యోహాను సువార్త 10:33లో మరి తాను దేవుణ్ణని ఆయన చెప్పుటను యూదులు అంటూ ఉంటారు. అక్కడ ఏమంటారంటే, నీవు మనుషుడివై ఉండి దేవుడివని ఎందుకు చెప్తున్నావు అని. అంటే యేసు ప్రభువారు తన గురించి నేను దేవుడను అని చెప్పినటువంటి మాటను యూదులు అక్కడ ఒప్పుకోవడమే కాకుండా యేసు ప్రభువారు అనే మాటను వారు ప్రస్తావించినట్లు మనం చూస్తుంటాం. కనుక యేసు ప్రభువారు దేవుడు అని ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియపరుస్తుంది. స్వయంగా ఆయనే నేను దేవుణ్ణని తెలియపరిచినట్లు కూడా యోహాను సువార్త 10:33 ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మానవుల పాపాల కొరకు ప్రాణం పెట్టడమే కాకుండా ప్రాణాన్ని కోల్పోయినటువంటి లాజరుకు జీవాన్ని పోసినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. యోహాను సువార్త 11:25 ద్వారా 39:44 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి గనుకనే ఆ అపొస్తలుల కార్యములు 3:15లో పేతురు యేసు ప్రభు వారిని జీవాధిపతిని చంపితిరి అనేటటువంటి విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు వారిని జీవాధిపతి అని ప్రస్తావించినట్లు మనం చూస్తుంటాం. అంటే జీవానికి అధిపతి యేసు ప్రభు వారిని ఆయన తెలియపరిచారు. కనుక ప్రభువు ప్రాణాన్ని తీసే దేవుడు కాదు, తన ప్రాణాన్ని పెట్టే దేవుడు. కనుక క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిత్యుడగు దేవుని చేరుటకు లేక చేరుకునేటటువంటి నిత్య జీవపు మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది హాని చేసేది, మతము అనేది నరహంతకులను తయారు చేయనిదిగా అది ఉంటుండగా, అంటే మతం అనేది నరహంతకులను తయారు చేసేదిగా ఉంటుండగా, దేవుని మార్గము మేలు చేసేదిగా, మంచిని బోధించేదిగా, మంచిదిని నేర్పేదిగా, మంచి మార్గములో మనిషిని మంచిగా నడిపించేదిగా ఉంది అనే విషయాలకు సంబంధించిన విషయాలను దేవుని యొక్క వాక్యంలోంచి అనేక రెఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అందు గురించి మనం మంచి కాపరి అనేటటువంటి విషయాన్ని, అంటే కాపరి మంచి కాపరిగా ఉండాలనే విషయం, అంటే మంచి అనేది మరి యేసు ప్రభు యొక్క బోధనలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు వారు మంచి చేయమని, మంచిగా జీవించమని ఆయన బోధించినటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తుంటాం. కనుకనే మతానికి దేవుని మార్గానికి ఉన్న ఈ తేడాను తెలుసుకుని ఈ ప్రయత్నంలోనే ఈ విషయాలన్నిటినీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి బహువివరముగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది నరహంతకులను తయారు చేయనదిగా ఉండగా, దేవుని మార్గము మంచివారిని, నీతిమంతులను, న్యాయవంతులను, త్యాగపూరితమైనటువంటి జీవితాలను, పవిత్రమైనటువంటి జీవితాలను జీవించు వారిని తయారు చేయునది అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, గమనించండి, మతము అనేది నరహంతకులను తయారు చేసేదిగా ఉంటుండగా, దేవుని మార్గము మంచివారిని
తయారు చేసేదిగా ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారం మనం మతము అనేది నరహంతకులను తయారు చేసేది అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఆ విషయాల్లో భాగంగా నరహంతకుడైనటువంటి కయీనును గూర్చి గత వారం మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నరహంతకుడైనటువంటి సౌలును గూర్చి, అతని కుటుంబీకులను గూర్చి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ నరహంతకుడైనటువంటి సౌలు క్రొత్త నిబంధన సౌలు కాదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సౌలు క్రొత్త నిబంధనకి చెందిన సౌలు కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు మొదటి రాజైనటువంటి సౌలు అయి ఉన్నాడని మరి ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సౌలు గురించి దేవుని వాక్యంలో ఉన్న విషయాలు, అంటే పాత నిబంధనలో ఉన్న సౌలు గురించి ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే పాత నిబంధనలు ఉన్నటువంటి ఈ యొక్క సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు, అతడు నరహంతకుడని, అతని కుటుంబీకులు కూడా నరహంతకులై ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 2 వరకు ఉన్న వాక్య వచనాలను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను అని మనం చూస్తూ ఉంటాం. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదావారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, రాజు అయినటువంటి దావీదు పరిపాలన కాలములో విడువక 3 సంవత్సరములు ప్రజలు కరువు అనుభవించుటకు సౌలు అతని కుటుంబీకులే కారకులుగా ఉన్నట్లు ఈ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే సౌలు ఎవరి యందు ఆసక్తిని కలిగి ఉన్నాడు అంటే ఇశ్రాయేలీల ఎడల, యూదావారి ఎడల అని అక్కడ మనం చూస్తుంటాం. దేవుడు ఎవరి ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాడు అంటే ఇశ్రాయేలీల ఎడల, యూదావారి ఎడల, గిబియోనీయుల ఎడల అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి యెహోషువ కాలములో ఈ యొక్క గిబియోనీయులు యెహోషువతో ఒక సమాధాన నిబంధనను వారు ఏర్పరచుకున్నట్లు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము, అదేవిధముగా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 18-21 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, మరి దేవుడు మరి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలకు అనేకమైన విజయాలు ఇస్తున్నాడనే విషయాన్ని గిబియోనీయులు విని, మరి ఈ ఇశ్రాయేలీల ద్వారా మాకు ఎప్పుడైనా హాని జరగవచ్చు, ముందుగా మేమే వారితో ఒక సమాధాన నిబంధనను మేము చేసుకొని సంధి చేసుకొని వారితో కలిసి ఉంటే మాకు ఏ రకమైన హాని వారి ద్వారా జరగదు, వారి ద్వారా విజయాలు మేము కూడా వారికి వచ్చే విజయాల్లో మరి మేము కూడా పాలిభాగస్తులుగా ఉంటూ ఆ విజయాలను మేము ఆస్వాదించవచ్చు, ఆ విజయాల ద్వారా మేము కూడా సురక్షితంగా క్షేమముగా వారితో పాటు మేము ఉండొచ్చనే ఒక ఆలోచనతో గిబియోనీయులు మరి మారువేషములో వచ్చి మొత్తానికి వారు ఏం చేశారంటే యెహోషువతో సంధి చేసుకున్నారు, సమాధాన నిబంధన ఇశ్రాయేలు పెద్దలతో చేసుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అప్పటి నుండి వారిని ఇశ్రాయేలీలు ఎవరు కూడా వారికి హాని చేయకూడదని, వారికి ఏ రకమైనటువంటి కీడు చేయకూడదని ఆ సమాధాన నిబంధనలో మరి ఆ రకంగా ఇశ్రాయేలీలు నిర్ణయించుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సౌలు యోధావారి యందు ఇశ్రాయేలు వారి యందు ఆసక్తి కలిగిన వాడై ఈ గిబియోనీయులను హతమార్చేటటువంటి పనికి పూనుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలతో వారు చేసుకున్న సమాధాన ఆ నిబంధనను మరి ఆ సౌలు ఏం చేశాడంటే ఆ ఒక నిబంధనను మరి పాడు చేసిన వానిగా, ఆ నిబంధన చేసుకున్న వారికి మరి హాని చేయకూడదు, హాని చేసిన వానిగా, హత్యలు చేసిన వానిగా సౌలు కుటుంబీకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే సౌలు దేవుని లాంటి సమాన మనస్సును కలిగి లేనివానిగా ఉండడమే కాకుండా దేవుని ప్రజలతో సమాధాన నిబంధనను యెహోషువ కాలములో చేసుకున్నటువంటి గిబియోనీయులలో
కొందరిని ప్రియా దేవుని బిడ్డలారా అన్యాయముగా హతము చేసి ఉన్నాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మరి హతము చేసిన వానిగా సౌలు కుటుంబీకులను మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజైనటువంటి దావీదుకి దేవుడే స్వయంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు దేనిని మరి సహించలేకపోయాడు అంటే తన ప్రజలతో కలిసి వారికి దాసులుగానున్న గిబియోనీయులను సౌలు అతని కుటుంబీకులు చంపడాన్ని దేవుడు సహించలేకపోయాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భానికి ముందే మరి ఫిలిస్తీన్ల యుద్ధములో రాజైనటువంటి సౌలు మృతి పొందగా సౌలుతో కలిసి గిబియోనీయులను హతమార్చినటువంటి సౌలు కుటుంబీకులు మిగిలిపోయారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే మిగిలిపోయిన వారు నరహంతకులే, సౌలు కుటుంబీకులు నరహంతకులే, కానీ వారు దొరల్లాగా ఇశ్రాయేలు మధ్య యోధావారి మధ్య తిరుగుతూ అదే పనిలో చాప కింద నీరులా వారు పనిచేస్తూ ఉన్నారు. అంటే గిబియోనీయులను చంపడం వారు మానట్లేదు, వారు చంపుతూనే వారు ఉంటూ దొరల్లాగా వారు తిరుగుతూ ఉన్నారు. ఎవరు? నరహంతకులైనటువంటి సౌలు కుటుంబీకులు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము ద్వారా, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము ద్వారా, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 5 నుండి 4 వరకు వ్రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే రాజైనటువంటి దావీదు దేవుని చిత్తానుసారముగా నిర్ణయమును తీసుకొని సౌలు కుటుంబమునకు చెందిన 7 గిబియోనీయులకు అప్పగించగా ప్రియా దేవుని బిడ్డలారా వారు నరహంతకులకు ఆ 7 ఉరితీగా ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు కరువు పోయి దేశములో సమృద్ధి అయినటువంటి ఆహార పంట పండుటను ప్రియా దేవుని బిడ్డలారా లేక ఆహారపు పంట పండుటకు కారణముగా మార్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 4 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడతాయి. ప్రియులారా, ఎప్పుడైతే నరహంతకులకు తగిన శిక్షను దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏ గిబియోనీయులైతే అన్యాయముగా చంపబడ్డారో ఆ గిబియోనీయుల ద్వారే ఆ ఒక నరహంతకులకు ఉరి తీయించగా ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు దేశములో కరువు పోయి సమృద్ధి అయినటువంటి ఆహారపు పంట పండినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. అంటే నరహంతకులు దేశములో వారు దొరలాగా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారిని బట్టి దేశానికి ఎంత ఆ ఒక క్షామమో ఎంత శాపమో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. అంటే నరహంతకుల ద్వారా క్షామము శాపము అనేది అమాయకపు ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. సామాన్య ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. కనుకనే నరహంతకులకు ఉరి సరి అనేటటువంటిది ఆనాడు దేవుడు నిర్ణయించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా నరహంతకులు దేశానికి ఎంత శాపకరమైన వారో ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. నరహంతకులను బట్టి ప్రజలు దేవుని శాపంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారో కూడా ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నరహంతకులకు దేవుడే శిక్ష విధించువాడై ఉన్నాడు. అంతేకాదు నరహంతకులు దేవుని దగ్గర నుండి తప్పించుకోలేరని ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నరహంతకులకు ఊరే సరిగా దేవుడు ఆనాడు భావించి గిబియోనీయులకు జరిగిన అన్యాయానికి ప్రియా దేవుని బిడ్డలారా అన్యాయానికి బదులు వారి ద్వారానే వారికి శిక్షగా వారిని ఉరి తీయించుటను దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మతం అనే ముసుగులో హత్యలు చేయువారు కానీ చేయించువారు కానీ నరహంతకులను తయారు చేయించుచు మతము కానీ దాని సంబంధులు కానీ దేవుని యొద్ద నుండి తప్పించుకోలేరని ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అంటే మతము అనేది ఏం చేస్తుంటుందంటే హాని చేసేదిగా ఉండడమే కాకుండా హాని చేయించే వారిని తయారు చేయడమే కాకుండా నరహంతకులను కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రియులారా ఈ విషయాలు గమనించాను. అయితే వారెవరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని ఈ వాక్యాలు ఈ రెఫరెన్సులు ఈ వివరణ మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మతము దాని యొక్క స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నటకు మనుషులను నరహంతకులుగా తయారు చేయుచున్న దాని విధానములోనికి ఎవరు వెళ్ళినా వారు ఈ భూమి మీద దేవుడు వారికి చూపించేటటువంటి నరకాన్ని వారు తప్పక అనుభవిస్తారని ఈ విషయాలు మనకి
తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కొంతమంది మత సంబంధులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకై వారు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందిని నరహంతక ఆ మార్గాల్లో నడిపిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారిని ప్రోత్సహిస్తూ వారికి కొన్ని విధాల సహాయపడుతూ, మీరు ఈ మార్గంలో వెళితే మీకు ఈ రకంగా మేము మేలు చేస్తామని పురికొలిపి ప్రోత్సహించేవారుగా కొంతమంది ఉంటారు. పురికొలిపి ప్రోత్సహించేవారు వారు దేవుడి సిద్ధపరిచిన నిత్యత్వంలోనికి ప్రవేశించలేరు. వారు ఏదో రకమైనటువంటి ఆర్థికపరమైన ప్రోత్సాహాలు ఇచ్చి, ఏదో బెనిఫిట్లు చూపించి ఈ విధమైన పనులు చేస్తే వారు చెప్పినట్లు చేసే వారి యొక్క పరిస్థితులు కూడా బహుభయంకరంగా ఉంటాయి. అంటే భూమి మీద దేవుడు నరహత్య చేసే వాళ్ళకి నరకాన్ని చూపిస్తాడు, చేయించినటువంటి వారికి కూడా ఆయన నరకాన్ని చూపించే దేవుడు భూమి మీద. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈ శరీరము నుండి ఆత్మ వేరే దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ నరహంతకులకు సిద్ధపరిచిన శాశ్వత నరకాగ్ని శిక్షను తరతరములు యుగయుగములు వారు అనుభవించేటటువంటి పరిస్థితిని దేవుడు వారికి ఆయన తీర్పులోంచి ఏర్పరిచే దేవుడై ఉన్నాడు అని తప్పక ఈ యొక్క నరహంతకులను ప్రోత్సహించేవారు, మతమనే ముసుగులో నరహంతకులను తయారు చేసి హాని చేయించేవారు తప్పక తెలుసుకోవాలి. వారి కనుసంధంలో పనిచేసేవారు కూడా తప్పక తెలుసుకోవాలి. కనుక మనము మతానికి సంబంధించినటువంటి వారిగా కాకుండా దేవుని మార్గానికి సంబంధించినటువంటి వారిగా ఉంటూ ఆయన మార్గము బోధించేటటువంటి బోధల్లో క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు వారి విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క అంశ సందేశాలు మనకి తెలియపరుస్తున్నాయి. అంటే మత సంబంధించినటువంటి వారికి సంబంధించిన ఏ క్రియలకు యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు బోధలను ఆధారము చేసుకుని ఆయన మార్గములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్న మనం చోటీయకుండా ప్రియా దేవుని బిడ్డలారా యేసు బోధల ప్రకారమైన ఆత్మీయతలో మన జీవితాలు మనం కొనసాగించినప్పుడు ఒకరోజు యేసై ఉన్న ఆ నిత్యత్వం పరలోకములో మనం చేరుకుని ఆయన కలుసుకుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ప్రియులారా, ఈ వారం మరి యొక్క ఆ నరహంతకునిగా సౌలు గురించి మనం తెలుసుకుని ఉన్నాం. సౌలు కుటుంబీకుల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు మరి మత సంబంధించినటువంటి విధానాల్లోనే వారు పనిచేశారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఆనాడు భూమి మీద లేకుండా, అంటే సౌలు ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయాడు. అంటే ఆ యుద్ధములో గాయపరచబడ్డాడు. ఆ గాయపరచబడిన తర్వాత సున్నత లేని వీరు నన్ను చంపడం ఏంటి, అలా జరగడానికి వీలు లేదని తన యొక్క ఆ ఒక ఖడ్గం మీద తానే, కత్తి మీద తానే పడి మరణించిన వానిగా సౌలుని మనం చూస్తూ ఉంటాం. ఒక భయంకరమైన దిక్కుమాలన చావు సౌలు మరి ఆ చవి చూసినట్లు మనం చూస్తూ ఉంటాం. సౌలు కుటుంబీకుల్లో ఉన్నవారు కూడా తప్పించుకోలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, రాజైన దావీదు కాలములో ఆ నరహంతకులైన 7 ఉరి తీసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. అంటే దేవుని చట్టము నుండి, దేవుని తీర్పు నుండి నరహంతకులకు వారు తప్పించుకోలేరు. అంటే హత్యలు చేసేవారు కానీ, మతమనే ముసుగులో వారి చేత చేయించేవారు కానీ తప్పించుకోలేరు. అలాంటి కుటుంబాల మీదకి దేవుని కోపం, శాపం రావడమే కాకుండా భూమి మీద వారికి నరకాన్ని ఎలా చూపించాలో దేవునికి తెలుసు. ఈ విషయాలనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ యొక్క మరి క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అని ఈ అంశ సందేశములో ఈ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. వచ్చే వారం మరొకరి గురించి మనం తెలుసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఇగో మతము ఎంత భయంకరమైనదో, అది ఎంత దుర్మార్గమైనదో, అది ఎంత హాని చేసేదో ప్రభా, అంతేకాకుండా అది నరహంతకులను తయారు చేసి ప్రభా మరి మంచివారికి ఎంత హాని చేయించేదో, మంచివారిని చంపించడానికి కూడా అది దిగజారిపోద్దని ఈ యొక్క అంశ సందేశాల ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవా, నాయనా మరి నీ మార్గములో మంచిగా బ్రతికేవారిగా నీ బోధలను ఆధారము చేసుకొని ప్రభా అనేకులకు మేలుకరంగా, ఆదర్శప్రాయంగా, మాదిరిగా ఉండే బ్రతుకులుగా మంచి వ్యక్తిత్వపు విలువలు కలిగి జీవించే జీవితాలుగా నీ రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని మా పాప శాపాలోంచి విడిపించి నీ పరిశుద్ధ ప్రజలుగా ఈ భూమి మీద నీ నామాన్ని కలిగి బ్రతికే గొప్ప ధన్యత, భాగ్యాన్ని అల్పులం, అయోగ్యులం, ఎన్నికలను మాకు దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియుని మీరు దీవించి, ఎవరైనా ఇంకా మతములో నశించిపోతూ ఉంటే ఆ మతములోంచి నీ మార్గములోనికి వారు వచ్చి మంచిగా బ్రతుకున్నట్లు
అయ్యా ఇగో అయ్యా నీ బోధలను ఆధారము చేసుకున్న వారి జీవితాన్ని మంచిగా అయ్యా ఇగో నాయన మరి ఆధ్యాత్మిక రీతిలో కట్టుకొని నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే ఆ ఒక గొప్ప భాగ్యాన్ని వారు పొందుకున్నట్లు మీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.